ఇది నేను 4వ సారో 5వ సారో ముఖ్యమంత్రి అని చెప్పని డబ్బాలు కొట్టుకుంటున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే భాష, ఆయన సంస్కారం. జగన్మోహన్ రెడ్డి గారు ఏనాడన్నా ఆ రోజు కనుక ఈ గడిచిన ఒక 10 రోజుల క్రితం మీరు కానీ లేదా మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి కొంతమంది పోలీసుల వల్ల, పోలీసు అధికారుల యొక్క తీరుతెన్నులు, వాళ్ళ బాధ్యతారాహిత్యమైనటువంటి కొద్దిమంది పోలీసుల చర్యల వల్ల ఒక సామాన్యుణ్ణి, చిన్న వ్యవసాయం చేసుకుని బతుకుతున్నటువంటి ఆయన్ని హతమారిస్తే, అంటే 20 మంది ఇంటి మీద పడి క్రికెట్ బ్యాట్లో లేకపోతే బేస్బాల్ బ్యాట్లో ఇట్లాంటి బలంగా తలకాయ పగిలేటువంటి ఆయుధాలని వెంపట తీసుకెళ్ళి అంటే ఇంటి మీద పడతాం అంటే అనుకోకుండా గొడవ జరిగి కొట్లాట్లో తెలియకుండానే, ఉద్దేశం లేకుండానే మరణిస్తే వేరు. కావాలని మారణాయుధాలతో ఇంటి మీద పడి తండ్రి కొడుకుల్ని ఇద్దరిని చంపే ప్రయత్నం చేస్తే, తండ్రి చనిపోతే కనీసం కేసు కూడా సక్రమంగా కట్టని దిక్కుమాలిన ప్రభుత్వం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు నడుపుతున్నటువంటి ప్రభుత్వం. ఇంత పాపాలు ఘోరాలు చేస్తా వాళ్ళకి ధైర్యం చెప్పడానికి వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన మీద ఎంత దరిద్రపు కొట్టు నాటకాలు. పర్మిషన్ లేదంటారు, హెలిప్యాడ్ అక్కడ దిగటానికి వీల్లేదంటారు, హెలికాప్టర్ దిగకూడదంటారు, ఒక కారులో వెళ్ళాలంటారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా విలువలు, రాజకీయాల్లో ఆయన ఎప్పుడు ఒకటే చెప్తాడు, ప్రజలు మనకు ఓటేసి అధికారం మనకి ఇవ్వాలి, కానీ ఎవరినో పడేస్తేనో, ఎన్టీ రామారావు గారిని పడేసినట్టు కుట్రలు చేసి పడేస్తేనో, లేదా 10 మందిని కలుపుకుని మ్యానిపులేట్ చేసి వచ్చే అధికారం అది ప్రజలిచ్చిన అధికారం కాదు, అశాశ్వతమైనది, ఎంగిలి కూడుతో సమానమని భావించేవాడు జగన్మోహన్ రెడ్డి గారు. అందుకోసమే మా వాళ్ళు చెప్పే అంటే కార్యకర్తలు గొప్పగా చెప్పుకునేటువంటి సింహం సింగిల్గా వస్తుందంటే దాని అర్థం ఎవడో బొమ్మలు పెట్టుకుని అటో బొమ్మ ఇటో బొమ్మ, అటో జెండా ఇటో జెండా, ఆయన చూసి ఓటేయండి, ఈయన చూసి ఓటేయండి, నా పక్కనాడు కులం చూసి ఓటేయండి, ఇటువంటి తప్పుడు ఆలోచనలతో అధికారంలోకి రాకూడదు. మన ఆశయాలను చెప్పాలి, మన లక్ష్యాలు చెప్పాలి, మన ఎన్నికల హామీలు ప్రజలకు చెప్పి తద్వారా వాళ్ళకి ఇష్టమైతే ఓటేస్తే అధికారాన్ని తీసుకోవాలనేటువంటి గొప్ప లక్ష్యం ఉన్నటువంటి, గొప్ప ఆలోచన ఉన్నటువంటి, స్థిరమైన బలమైన అభిప్రాయం ఉన్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఒక మనిషిని అన్యాయంగా బలిగొంటే మీ ప్రభుత్వం పరామర్శించడానికి వెళ్ళిన వాడి మీద ఇంత దిక్కుమాలిన రాజకీయాలు చేస్తూ బురద జమ్మాలని, తిమ్మిని బమ్మిని చేయాలని చెప్పని ఎన్ని పిల్లి మొగ్గలు వేస్తున్నారో. సత్యసాయి జిల్లా రాప్తాడు పర్యటన నుంచి, అంటే పర్యటన జరగక ఒక రోజు ముందు నుంచి ఈ రోజు దాకా చూస్తే ఎంత హాస్యాస్పదమైనటువంటి, ప్రజలు నవ్వుకునే పరిస్థితి. నేను చంద్రబాబు నాయుడు గారిని, ప్రభుత్వాన్ని లేదా సత్యసాయి జిల్లా పోలీసు యంత్రాంగాన్ని సూటిగా అడుగుతున్నాం. ఎంత
దిగజారి ప్రచారం చేస్తున్నారు, మాట్లాడుతున్నారు తెలుగుదేశం ఈ కూటమి నాయకులంటే. జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన ఇచ్చే ముందే, షెడ్యూల్ ఇచ్చే ముందే ఒకవైపే హెలికాప్టర్లు వస్తారు, మళ్ళీ కారులో వెళ్తారని ఇచ్చారంటారు. ఇది పచ్చి పాపం కాదు. ఆయన ఏ విమానాశ్రయం నుంచి హెలికాప్టర్లో బయలుదేరాడో మళ్ళీ పర్యటన ముగించుకునేది కూడా అదే విమానాశ్రయంలో దిగటానికని చెప్పని షెడ్యూల్ ఇస్తే ఒక సైడే షెడ్యూల్ ఇచ్చారని చెప్పి మాట్లాడతారు. హెలికాప్టర్ని ఒకవైపుకే కిరాయి మాట్లాడుకున్నారని మాట్లాడతారు. అంటే ఎందుకు మీకు అంటే ప్రభుత్వం ప్రజలు ఇచ్చింది, అరే మాకు ఇచ్చిన మాట నిలుపుకోండి, ఈ రాష్ట్రాన్ని బాగు చేయండి అని ఇస్తే 24 గంటలు దిక్కుమాలిన రాజకీయాల్లో ఈ ప్రభుత్వాన్ని గడిపేటువంటి పరిస్థితి. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతారు, మంత్రులు మాట్లాడతారు, బాధ్యతగా మెలగాల్సినటువంటి మంత్రులు మాట్లాడతారు. ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు. ఇలా బరితెగింపు మాటలు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారంట హెలికాప్టర్ మీదకి మేమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని జలాన్ని తోలేమంట, హెలికాప్టర్ని గుద్దిచ్చేసామంట జనాలతో. జగన్మోహన్ రెడ్డి గారు హెలికాప్టర్ దిగుతుంది, హెలికాప్టర్ రెక్కలు ఇంకా తిరగటం ఆగవో, మేము జనాలను పంపించేసామంట దానికి రెక్కల కిందకి. హెలికాప్టర్ని గుద్దేశారంట జనమే. ఎవడన్నా బుద్ధున్నోడు ఎవడన్నా చేసుకుంటాడా? మీరు చేయండి చంద్రబాబు ఒకసారి ఎప్పుడన్నా ఎట్లాంటిది. మరి అంతమంది జనం తోస్తే హెలికాప్టర్ తిరగబడితే లోపల ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏమవుతాడు? అంటే ప్రజలు ఇవన్నీ ఆలోచిస్తారనేటువంటి ఇంగిత జ్ఞానం కూడా లేకుండా విషం చెమ్మటం, బురద చెమ్మటం, ఇవన్నీ కూడా మీ రాజకీయ అజ్ఞానానికి, అధికార మదానికి రుజువు కాదా నేను అడుగుతున్నాను. హెలికాప్టర్ తోసేస్తే లోపల ఉన్నాడు ఏమవుతాడు? దాంట్లో ఉన్న వైట్ పెట్రోల్ ఏమవుతుంది? జగన్మోహన్ రెడ్డి గారు ఉంటాడా? అది పేలితే జనం ఉంటారా? మీరు ఉద్దేశపూర్వకంగా డ్రామాలు ఆడటం,